అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మేడారం మహా జాతరకు అంతా రెడీ అయింది. రేపటి నుంచి జాతర ప్రారంభం కానుంది. దీంతో మేడారంలో లిక్కర్ పై ఎక్సైజ్ శాఖ నజర్ పెట్టింది. భారీ ఆదాయం వచ్చే జాతర కావడంతో ఈ నెల 24న మద్య అమ్మకాలను ప్రారంభించగా వచ్చే నెల 2న వరకు కొనసాగనున్నాయి. గత జాతరలో 7 రోజులు పరిశీలిస్తే ఈసారి 9 రోజులకు అనుమతి ఇచ్చారు. గత 3 రోజుల్లోనే 2,15,00,000 మద్యం అమ్మకాలు జరిగాయి. 2 ఏళ్ల కింద జరిగిన జాతర ద్వారా 3,35,00,000 ఆదాయం వచ్చింది. ఈసారి మరింత పెరిగే ఛాన్స్ ఉంది. మరోవైపు సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఏపీ నుంచి మద్యం రాకుండా కట్టడి చేసేందుకు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. మేడారం మహాజాతరకు అంతా రెడీ అయింది. రేపటి నుంచి జాతర ప్రారంభం కానుంది. దీంతో మేడారంలో లిక్కర్ పై ఎక్సైజ్ శాఖ నజర్ పెట్టింది. భారీ ఆదాయం వచ్చే జాతర కావడంతో ఈ నెల 24న మద్య అమ్మకాలను ప్రారంభించగా వచ్చే నెల 2 వరకు కొనసాగనున్నాయి. గత జాతరలో 7 రోజులు పర్మిషన్ ఇస్తే ఈసారి 9 రోజులకు అనుమతిచ్చారు. గత 3 రోజుల్లోనే 2,15,00,000 మద్యం అమ్మకాలు జరిగాయి. 2 ఏళ్ల కింద జరిగిన జాతర ద్వారా 3,35,00,000 ఆదాయం వచ్చింది. ఈసారి మరింత పెరిగే ఛాన్స్ ఉంది. మరోవైపు సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఏపీ నుంచి మద్యం రాకుండా కట్టడి చేసేందుకు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అయితే ఈ రోజు నుంచి ప్రారంభం అయిందంటే చెప్పవచ్చు. ఎందుకంటే నేటి నుంచి 4 రోజుల పాటు జరుగుతుంది. 28, 29, 30, 31 వరకు అయితే కొనసాగుతుంది. ఈ క్రమంలో ఈ జాతరలో ప్రత్యేకంగా లిక్కర్ అయితే కూడా అలౌడ్ ఉంటుంది. వచ్చేటువంటి భక్తులు ప్రత్యేకంగా అమ్మవార్లకు మొక్కులు చెల్లించే క్రమంలో మాత్రం ఇక్కడ మద్యాన్ని కూడా పోస్తూ ఉంటారు. కాబట్టి దీనికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ క్రమంలో దీన్ని ఆసరాగా చేసుకున్నటువంటి ఎక్సైజ్ శాఖ మాత్రం భారీగా లాభాలు తెచ్చే ప్రయత్నం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఈ రోజు నుంచి కూడా ఫిబ్రవరి 2వ తారీఖు వరకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పర్మిషన్ తో కూడినటువంటి వైన్ షాపులు అయితే కూడా తెరవడం జరుగుతుంది. ఈ క్రమంలో వచ్చేటువంటి భక్తులు సుమారుగా 1,5 మంది పైగా భక్తులు అయితే వస్తారు. వచ్చిన వారంతా కూడా ఇక్కడ 4 రోజుల పాటు విడిది చేస్తారు. సారలమ్మ వచ్చింది మొదలు వనప్రవేశం చేసే వరకు అయితే కూడా భక్తులు ఇక్కడే ఉంటారు. ఈ క్రమంలో వచ్చేటువంటి వారంతా కూడా అమ్మవార్లకు మొక్కులు చెల్లించేటువంటి క్రమం, అదేవిధంగా వచ్చేటువంటి బంధుమిత్రులతో కలిసి మాత్రం మద్యాన్ని అయితే సేవిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ భక్తులను ఆశ్రయం చేసుకున్నటువంటి ఎక్సైజ్ శాఖ మాత్రం ఇక్కడ భారీగా అయితే కూడా మద్యం కొనుగోలు చేసేందుకైతే విక్రయించేందుకైతే కూడా సిద్ధమని చెప్పొచ్చు. ఈ క్రమంలో గతంలో మాత్రం 7 రోజుల పాటు మాత్రమే పర్మిషన్ ఉండేది. కానీ ఈసారి మాత్రం 9 రోజుల వరకు పెంచడం జరిగింది. ఈ క్రమంలో భారీగా అయితే కూడా లాభాలు వస్తాయని చెప్పి ఎక్సైజ్ శాఖ అయితే మరోవైపు ఆశిస్తుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో దీనికి సంబంధించినటువంటి ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా ఇప్పటికీ అప్రమత్తం కావడం, వారికి సంబంధించినటువంటి లిక్కర్ కూడా త్వరగా పంపిణీ చేసేందుకు సిద్ధం చేయడం, ఒక లిక్కర్ గోదాం కూడా ఇక్కడే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో మరోవైపు భక్తులు పెద్దగా వస్తారు కాబట్టి వారందరూ కూడా సరఫరా చేసేందుకైతే సిద్ధమవుతుందని చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడ సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలంగాణ, అదేవిధంగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతం భారీగా ఇతర ప్రాంతాల నుంచి అయితే లిక్కర్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా తీసుకురాకుండా వారిని కట్టడి చేసేందుకు టీమ్స్ కూడా సరిహద్దు ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు గత 2-3 రోజుల్లో మాత్రం విక్రయించినటువంటి ధరలు చూసుకుంటే మాత్రం సుమారుగా 2 కోట్ల పైగా కూడా మద్యాన్ని అయితే విక్రయించినట్లుగా తెలుస్తుంది. ఇదే విధంగా ఇప్పుడు జాతర జరిగేటువంటి సమయంలో 4 రోజుల పాటు జరుగుతుంది. కాబట్టి ఈ క్రమంలో భారీగా అయితే కూడా మద్యం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా భక్తులకు అనుగుణంగా అక్కడ క్రయ విక్రయాలు చేసేందుకు, అదేవిధంగా ప్రభుత్వానికి భారీ కూడా ఆదాయం వచ్చే దిశగా అయితే కూడా ఎక్సైజ్ శాఖ పనిచేస్తుందని చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి జాతరకు సంబంధించినటువంటి పర్మిషన్లు కూడా ఏదో కూడా 9 రోజుల పాటు పర్మిషన్ రావడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా
ఇక్కడ విక్రయాలు చేసేందుకైతే పూర్తిగా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపించింది. గతంలో చూసుకుంటే మాత్రం గత ఏడాది చూసుకుంటే మాత్రం ఏతుంది కూడా మద్యం కొనుగోళ్లు అదేవిధంగా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే అధికారులు అదే దిశ కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈసారి ఆదాయం ఇంకా ఎంత పెరిగే అవకాశం ఉంది శ్రీకాంత్? ఇటీవల జరుగుతున్నటువంటి ప్రచారం అదేవిధంగా మేడారం కూడా నూతన హంగులు చోటు చేసుకోవడం అదేవిధంగా భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో కూడా వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సుమారుగా 1.5 నుంచి 2 కోట్ల మందికి పైగా భక్తులు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మేడారం సరిహద్దు ప్రాంతాలటువంటి సుమారుగా 5 నుంచి 10 కిలోమీటర్ల మేర పూర్తిగా గుడారాలతో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే భక్తులు ప్రజలు కూడా పూర్తి స్థాయిలో అక్కడికి చేరుకోవడం వారికి సంబంధించినటువంటి ప్లేస్ లో గుడారాలు వేసుకోవడం అదేవిధంగా జంపట వాగులో స్నానం ఆచరించడానికి అక్కడ ఉన్నటువంటి అమ్మవార్ల గద్దెలకైతే వెళ్తారు. వెళ్ళిన క్రమంలో వారు వచ్చేటువంటి ముందస్తుగానే వారికి సంబంధించినటువంటి కోళ్లను యాటల్లో తీసుకురావడం ఇటు బంధుమిత్రులతో కలిసి వచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించడం అదేవిధంగా 3 రోజుల పాటు అక్కడే విడిది చేస్తారు. కాబట్టి వారంతా కూడా విడిది చేయడం అదేవిధంగా మద్యాన్ని కూడా సేవిస్తుంటారు. కాబట్టి అదేవిధంగా వారందరికీ అందుబాటులో ఉండటం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ కూడా పలు షాపులు కూడా ఓపెన్ చేసిన పరిస్థితి కనిపించింది. మరోవైపు ఇక్కడ కొన్ని బెల్ట్ షాపులు మాత్రం కొంతమంది సిండికేట్ గా మారడం ఏతంలో కూడా సాధారణ ధరల కంటే కూడా ఎక్కువ ధరలో విక్రయించేందుకైతే విక్రయిస్తున్నారని చెప్పొచ్చు. ఈ క్రమంలో సుమారుగా సాధారణ ఉన్నటువంటి ధరలకు ఎక్కువ కూడా ఏతుందో కూడా మద్యం అమ్మడం అయితే జరుగుతుంది. దీనిపై కూడా ఎక్సైజ్ శాఖ మాత్రం ఇంకా కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే వారికి సంబంధించినటువంటి ఎక్సైజ్ సంబంధించినటువంటి మద్యాన్ని అయితే క్రయ విక్రయాలు అయితే కొనసాగుతున్నాయి. కాబట్టి దీన్ని చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుందని చెప్పవచ్చు. సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.